వెళ్ళండి, చేయండి అతన్ని కిడ్నాప్. నేను ముందే చెప్పాను కదా ఈ ప్లాన్ అస్సలు వర్కౌట్ అవుదని. తను ఒకవేళ నీకు ఇంత ప్రాబ్లం గా ఉంటే మరి నువ్వు మాతో పాటు ఎందుకు వచ్చావు? చూడండి, మీరిద్దరు గొడవ పడటం మానేయండి ముందు, సరేనా? లేకపోతే మనం ఏం చేయలేము. రఘు, ఇక్కడంతా సరిగ్గానే ఉంది కదా? అక్క మీరు టెన్షన్ పడకండి, నన్ను అడగకుండా కనీసం దోమ కూడా లోపలికి వెళ్ళలేదు. సరే, నేను పని చేస్తాను, లోపలికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఈ రఘుని మనం మేనేజ్ చేయొచ్చు, కానీ ప్రెగ్నెంట్ మాత్రం కాస్త దూరంగా పంపిస్తే మంచిది. నువ్వు సరిగ్గా చెప్పావు రాజన్నయ్య. నువ్వు ఒక పని చేయి, నువ్వు అన్నయ్య దగ్గరికి వెళ్ళి తనకి ఇండైరెక్ట్ గా ఏమని చెప్తావంటే తను ప్రజ్ఞని బిజీగా ఉంచమని చెప్పు. పని పూర్తయ్యేంత వరకు ప్రజ్ఞ అన్నయ్య కిందికి రానివ్వకూడదు. అభి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడాలా? మీకు పిచ్చుకని పట్టలేదు కదా? అరే నీకు తెలుసు కదా అభితో నేను ఏదేదో మాట్లాడేస్తానని. తను ఎప్పుడు నా మాటలు అసలు వినిపించుకోడు, అలాగే ఇగ్నోర్ చేస్తాడు. ఎప్పుడు నేను ఏ చెప్పినా పట్టించుకోడు. సారీ, నా వల్ల పని కాదు. అసలు నీ వల్ల ఏ పని కాదు కదా? లేదు లేదు రాజనయ్య, తన ఒక పని చక్కగా పూర్తి చేయగలదు. అది కంప్లైంట్లు ఇవ్వడం. వేరే పనులు కూడా చాలా బాగా చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడం, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. ప్రాబ్లం నేను క్రియేట్ చేస్తానా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అయిందంటే దానికి కారణం మీరే. లోపల విజయ్ అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాడిని స్వయంగా పిలిపించింది మీరే. ఇదంతా మీ వల్లే. నీకు అంత ప్రాబ్లం గా ఉంటే నీ పోరాటాన్ని నువ్వే చేసుకోవచ్చు కదా. ప్రతిసారి నా దగ్గరికి ఎందుకు వస్తావు? ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా? గొడవ పట్టం మానేయండి, లేకపోతే ఆ ప్రజ్ఞ రఘుతో పని చేయించుకుంటుంది. ఏం చేయాలో నేను చెప్తాను, వినండి. ఈ ఐడియా బాగుంది, ఇది నేను చేస్తాను. ఊరికే మాటలు చెప్తే సరిపోదు స్వీట్ హార్ట్, చేసి చూపించాలి. నేను చేసి చూపిస్తాను. మధ్యలో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు చూసినా మధ్యలో మాట్లాడుతూ ఉంటావు. అరే లేడీ ముగంబో, ఒకవేళ నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేయగలవు అంటే అప్పుడు నువ్వు ఏ పేపర్స్ మీదైనా సైన్ చేయగలవు. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకంత సంతోషంగా కనిపిస్తున్నావు? ఏదైనా స్పెషల్ విషయమా? నువ్వు రావడమే నాకు స్పెషల్ కదా. ఇంతలో మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు నీకు ఇప్పుడు. నువ్వు ఎప్పుడు ఎలా మాట్లాడినా సరే నాకు డౌట్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా గందరగోళం ఉందేమోనని. అరే ఏం గందరగోళం ఉంటుంది? ఈ రోజు నేను చాలా మంచి మూడ్లో ఉన్నాను. నీ మంచి మూడ్ని నీ దగ్గర పెట్టుకో. అలాగే నాకు ఇది చెప్పు, మన ప్లాన్ సంగతి ఏమైందని. ఏం ప్లాన్? అరే ప్లాన్ అదే, ప్రజ్ఞని పడేసి తనతో పేపర్స్ మీద సైన్ చేయించడం. అది ప్లాన్ ఎందుకు అవుతుంది? దాన్ని నేను చిటికెలో చేసేస్తాను, చిటికెలో. అంటే దాని అర్థం నువ్వు చేసేసావా? రాక్ స్టార్ కదా, అమ్మాయిలు పడేయడం నాకు చాలా చిన్న విషయం. అంటే నువ్వు పేపర్స్ మీద సైన్ చేయించేసావా? నేను చేయించాను. అభి ప్లీజ్, నేను ఆ పేపర్స్ ని చూడాలి ప్లీజ్. ఎదురుగానే ఉన్నాయి, ఒక్క నిమిషం. ఇవిగో పేపర్స్. ఏం రాసింది అందులో? ఎవ్రీడే ఐ విల్ గెట్ 5 హగ్స్ అండ్ 5 పప్పీస్ ఫ్రమ్ ప్రజ్ఞ. 10 రాయాల్సింది కదా. నేను ఈ కాంట్రాక్ట్ మీద సైన్ చేయించమని అడగలేదు నిన్ను. నువ్వు ఎంత క్యూట్ గా ఉంటావో అంత స్టూపిడ్ గా ఉంటావు. అఫ్ కోర్స్ ఇది కేవలం ఒక ట్రైలర్ అంతే. ఒకవేళ ట్రైలర్ హిట్ అయిందంటే పిక్చర్ దానంతట అదే హిట్ అయిపోతుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,